ప్రణతి అయితే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఇలా అంటూ ఉంటుంది. నేను నిజం చెప్తే గానీ వదినకి నా వల్ల వచ్చే కష్టాలు తగ్గవు. నేను ఖచ్చితంగా నిజం చెప్తాను వీళ్ళకి అని అనుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది. అలా ప్రణతి లోపలికి రాగానే అక్షయ్ వీళ్ళందరూ రామ్మ అని అయితే లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు. నేను మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పాలి అనుకుంటున్నాను అని అనేసరికి పల్లవి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. అలా పల్లవి అయితే ప్రణతిక అలా సీరియస్గా చూసేసరికి అక్షయ్ అయితే చెప్పమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అక్షయ్ అనేసరికి ప్రణతి అయితే నేను ప్రేమించింది భరత్ని కాదు అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటుంది. అలా అనగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి నువ్వు ప్రేమించింది భరత్ని కాదా అని అని రాజేంద్ర ప్రసాద్, పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. నేను ప్రేమించింది భరత్ని కాదు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, నన్ను ఆ అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోయాడు అని అయితే చెప్తూ ఉంటుంది ప్రణతి. అలా చెప్పగానే రాజేంద్ర ప్రసాద్, పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. నువ్వు ప్రేమించిన అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోయాడా అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు రాజేంద్ర ప్రసాద్. ఇక పార్వతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే తనకి ఇంకేదైనా లూప్ దొరుకుతుందేమోనైతే అలా చూస్తూ ఉంటుంది ప్రణతి మాటలతో. ఇక పల్లవి అయితే అలా చూసేసరికి ప్రణతి అయితే అలా అలా నిజం చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి నిజం వెళ్ళిపోయి అవనికి అయితే చెప్తూ ఉంటుంది. ఇక అవని దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ప్రణతి. వాళ్ళందరికీ ఇలా నేను మా అమ్మ వాళ్ళకి నిజం చెప్పాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడ్చేసరికి అవని అయితే ప్రణతిని దగ్గరగా తీసుకొని ఓదార్చుతూ ఉంటుంది. ఇక నిజం ఏదో తెలిసింది కదా, ఇక తర్వాత జరిగింది ఏదనేది చూద్దాంలే అని అయితే అవని ప్రణతిని నెమ్మదిగా ఓదార్చుతూ తనని కంట్రోల్ చేస్తూ ఉంటుంది.